హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో టేస్టీగా చైనీస్ వెజ్ మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఈ విధంగా చేసి పెట్టినట్టయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మెయిన్ గా పిల్లలు ఇంకా ఇష్టపడి తింటారండి. వీటిని ఎక్కువగా మనము బయట వెళ్లి తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుని చూడండి. ఇంకెప్పుడు కూడా బయటకు వెళ్లరు, అంత టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకుని చాలా సింపుల్. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బౌల్లోకి ఒక మీడియం సైజ్ క్యాబేజ్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. కుదిరితే క్యాబేజ్ ని ఇంకా సన్నగా అయినా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక పెద్ద సైజ్ క్యారెట్ ని సన్నగా తురిమి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక కంప్లీట్ లేదా హాఫ్ క్యాప్సికమ్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని కొన్ని స్ప్రింగ్ ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటితో పాటు మెయిన్ గా ఇవన్నీ బైండ్ అవ్వడానికి ఒక 5 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ ని ఫైనల్ గా యాడ్ చేసేసుకుని వీటన్నిటిని చక్కగా బాగా నలుపుతూ కలుపుకోవాలండి. క్యాబేజ్ లో ఆటోమేటిక్ గా కాస్త వాటర్ లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం ముందుగానే వాటర్ ని యాడ్ చేయకూడదు అనమాట. చూసారంటే ఇప్పుడు కలిపిన తర్వాత కాస్త డ్రైగా ఉంది కాబట్టి ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ చొప్పున వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అన్ని కూడా ఇలా ఉంట చుట్టడానికి కరెక్ట్ గా బైండ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అదిన్నా కూడా లూజ్ గా ఉండకూడదు, కాస్త టైట్ గానే ఉండాలి. అన్ని కూడా బైండ్ అయినట్టే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిశ్రమం మనం ఏ సైజ్ లో అయితే మంచూరియన్ బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో ఆ సైజ్ లోకి అన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ లోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత మంచూరియన్ బాల్స్ ని ఒక్కొక్కటిగా ఆయిల్ లోకి వేసుకోవాలి. అడుగు కాస్త డీప్ గా ఉండే విధంగా ప్యాన్ ని చూసి పెట్టుకోండి. అలాగే ఆయిల్ లో కంప్లీట్ గా ఫిల్ అయ్యే విధంగా మనం బాల్స్ ని వేసి ఫ్రై చేసుకోకూడదు. అలా చేసినట్టయితే ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. సో కొంచెం ఆయిల్ గ్యాప్ ఉండే విధంగానే చూసి వేసుకుని ఈ విధంగా రంగు మారేంత వరకు అన్నిటినీ ఫ్రై చేసి తీసేసుకోవాలి. సో అన్నిటినీ ఫ్రై చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుని ప్యాన్ లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే మిగుల్చుకుని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము ఆయిల్ లో కాస్త లైట్ గా ఫ్రై అయ్యే విధంగా హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా తరుక్కున్న ఒక సగం ఉల్లిపాయ, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని వీటిని కూడా లైట్ గా కాస్త రంగు మారి మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకునే టైంలోనే ఇందులోకి కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం మంచూరియన్ బాల్స్ లో యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేసిన వాటికి మాత్రం సరిపోయే విధంగా మనము సాల్ట్ ని కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని హై ఫ్లేమ్ పైనే వీటన్నిటిని కాస్త మెత్తపడి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దంచిన మిరియాల పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే వీటితో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ చట్నీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ సోయా సాస్ ని యాడ్ చేసేసుకుని వీటన్నిటిని మనము కాస్త ఇలా హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ సాస్ అనేది కొంచెం థిక్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని కాస్త వాటర్ లో లిక్విడ్ గా కలిపేసి ఈ విధంగా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ పైనే ఈ సాస్ మొత్తం థిక్ గా అయ్యి దగ్గర పడేలాగా మనం దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే కన్సిస్టెన్సీ కాస్త థిక్ గా కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అయిన తరువాత ఇందులోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ని వేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి చక్కగా క్విక్ గా వీటినన్నిటిని కలిపేసుకోవాలండి. మీకు కుదిరితే టాస్ చేసుకోగలిగితే టాస్ చేసేసుకోండి, లేదంటే ఇలా గరిటెతోనే కాస్త మంచూరియన్ అనేది మొత్తం అన్ని సాసెస్ కి పట్టే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడే కొంచెం తరిగిన స్ప్రింగ్ ఆనియన్ ని కూడా పైన యాడ్ చేసేసుకుని ఫైనల్ గా దీన్ని కాస్త అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి.
మీరు కావాలంటే స్ప్రింగ్ ఆనియన్ బదులు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా వెజ్ మంచూరియన్ అయితే రెడీ అయిపోతుంది. ఇది కొంచెం క్రీమీగా కావాలనుకుంటే ఈ విధంగా కలుపుకునే టైంలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది చేతిలోకి తీసుకుని పైన నుంచి స్ప్రింకిల్ చేస్తూ హై ఫ్లేమ్ పైన కొంచెం క్విక్ గా టాస్ చేసుకుంటూ కలిపేసుకోండి, సరిపోతుంది. అంతే అండి, టేస్టీ వెజ్ మంచూరియన్ ని మీరు ఈ విధంగా చేసుకుని ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.